హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మీకు ముందుగానే అర్థమైపోయి ఉంటుంది కదా, చూడగానే టిక్కీస్. ఇవి వచ్చేసి బ్రోకలీ టిక్కీ. సో బ్రోకలీతో పాటు కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి తక్కువ ఆయిల్లో, మినిమం ఆయిల్ తోటి ఈ రెసిపీ చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి, ఒక్కసారి ట్రై చేయండి. సో ముందుగా బ్రోకలీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మంచి సీజన్ బ్రోకలీది బాగా దొరుకుతున్నాయి. సో అందుకు బ్రోకలీ మనం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసేసుకొని, సో బ్రోకలీ తినని వాళ్ళు కూడా ఇలా చేసేయండి. వాళ్ళకి అర్థం కూడా కాదు బ్రోకలీనా ఏముంది అనేది. సో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వీటన్నిటిని కూడా స్టీమ్ చేసుకోవాలి ఫస్ట్. సో నేను ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టేసి ఒక జాలి పెట్టాను. ఇలా జాలి పెట్టేసి వాటిని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేస్తున్నాను అనమాట. సో స్టీమ్ చేశాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక మనము ఈ కట్టర్ ఉంటుంది కదా, కట్టర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి, మీకు దగ్గర కట్టర్ లేదంటే మీరు ఏమంటారు, చాపర్ అంటారు కదా, ఇది చాపర్ లేకుంటే ఏమంటారు, మిక్సర్ జార్లో కూడా ఇట్లా క్రష్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో దాంట్లోనే కొన్ని 1/2 కప్ ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్, ఇంకా గ్రేటెడ్ క్యారెట్ ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 కప్ తీసుకొని, కొంచెం రుచికి తడబడ సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, ఇంకా ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్, ఇంకా దీంట్లోనే కొంచెం చాట్ మసాలా, ఇంకా కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేసన్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవంతా కూడా మంచిగా ఇలా ఎలాంటి వాటర్ యూజ్ చేయకుండానే మనకి ఇలా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. దీనికంటే ఎక్కువ లిక్విడ్ ఉండొద్దు. ఇంతే ఉంటే మనకి టిక్కీ అనేది ఎక్కడ కూడా క్రాక్ రాకుండా ఈజీగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇలా ప్రెస్ చేసేసుకొని అన్నీ కూడా టిక్కీస్ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న టిక్కీస్ని మనము కావాలంటే ఎయిర్ ఫ్రైయర్ కానీ, లేకుంటే వాటిలో కూడా వాడచ్చు, లేదంటే మినిమం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి వీటిని షాలో ఫ్రై అంటారు కదా, అవి చేస్తున్నాను. సో ఇలా 2 సైడ్స్ మంచిగా అన్ని సైడ్స్ కూడా గోల్డెన్ రెడ్ అయ్యే వరకు, అంటే మనకి లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి మంచిగా పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. సో దీంట్లో నేను ఎలాంటి ఆలు కూడా యూజ్ చేయలేదు. సో ఇంకా హెల్త్కి చాలా మంచిగా ఉంటుందని. సో అయినా కూడా క్రిస్పీగా వస్తాయి ఇవి. సో పైన ఇలా కొంచెం రెడ్గా అయ్యే వరకు కాల్చుకునేస్తే సరిపోతుంది. సో ఇలా అయిన వాటిని అన్నింటినీ కూడా తీసేసి సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి వేడిగా టమాటో సాస్తో కానీ, లేకుంటే ఇమ్లీ చట్నీతో కానీ చాలా బాగుంటాయి. ఉట్టిగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా అనిపించింది మాకైతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.